హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన బూరె బజ్జీలు. మా ఇంట్లో అయితే వీటిని బూరె బజ్జీలే అని అంటామండి. ఎందుకంటే బూరెల్లా పొంగుతూ కొంచెం బజ్జీల టేస్ట్తో ఉండే ఈ బూరె బజ్జీలు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అసలు ఎన్ని తిన్నా గ్యాస్ ట్రబుల్ సమస్య అలాంటి సమస్యలు ఏమీ ఉండవు కాబట్టి ఎన్ని తిన్నా తినాలనిపించేలా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా మా అమ్మమ్మ చేసే ఈ బూరె బజ్జీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు గోధుమ పిండి చొప్పున తీసుకోవాలి. బియ్యం పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం వరకు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి అన్ని పిండిలో కలిసేలా కలిపేయండి. తర్వాత సన్నగా తరుక్కున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొంచెం అంత కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు వరకు ముందుగా వాటర్ని యాడ్ చేయండి. వాటర్ ఒకేసారి కాకుండా కొలత ప్రకారం ముందుగా 1 కప్పు, తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ను పోసుకోవాలి. మనం 1.5 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. పిండి వాటర్లో కలపగానే ఈ కన్సిస్టెన్సీలో అనిపిస్తుంది, కానీ ఒక 2 మినిట్స్ అయినా పిండిని చక్కగా బీట్ చేసినట్టు చేసామంటే పిండి ఇలా కనిపిస్తుంది. ఈ టెక్చర్ పిండి ఇలా జారుడుగా ఉంటేనే బూరెల్లాగా బజ్జీలు పొంగుతూ వస్తాయి. తర్వాత గుంట గరిటెని తీసుకొని వేడి నూనెలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 1/2 గరిటెడు పిండిని దాంట్లో మెల్లగా వదలండి. అలా ఆయిల్లో పట్టినన్ని మాత్రమే వేయండి. నేను ఎక్స్ట్రాగా 3వది వేసేసరికి దానికి కొంచెం షేప్ అవుట్ అయింది. అవి పొంగి చక్కగా వాటంతలో అవి పైకి తేలిన తర్వాతనే వీటిని మరొక వైపు టర్న్ చేయాలి. టోటల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే మాదిరిగా వేసుకోండి. గుంట గరిటెతో మరీ గరిటె నిండి పిండి కాకుండా కొంచెం సగం వరకు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పోసుకున్నామంటే వాటంతలో అవి చక్కగా పొంగుతూ పైకి తేలుతాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. అస్సలు ఆయిల్ పట్టకుండా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి. అసలు ఎన్ని తిన్నా మీకు తిన్న ఫీలింగ్ కూడా కాదు, ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. తప్పకుండా ఈ బూరె బజ్జీలను ట్రై చేయండి. మా అమ్మమ్మ అయితే చాలా చేసేదండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ స్నాక్ రెసిపీ. గోధుమ పిండితో కరకరలాడే బజ్జీలు. చాలామందికి శనగపిండితో చేసిన బజ్జీలు తింటే గ్యాస్ ట్రబుల్, కొంతమందికి అరగకపోవడం అలాంటి సమస్యలు ఉన్నవారు ఇలా అప్పటికప్పుడు గోధుమ పిండితో టేస్టీగా క్రిస్పీగా బజ్జీలు చేసుకోండి. అసలు ఎన్ని తిన్నా కడుపు ఉబ్బసం, ఆయాసం అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఎంచక్కా ఎన్నైనా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 1/4 కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇందులో కలిపేసేయండి. సన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చిటికెడంతా వంట సోడాను వేసుకొని కలిపేసేయండి. పచ్చిమిర్చి పేస్ట్ లేకపోతే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా పిండిని స్మూత్ టెక్చర్ వచ్చేలా ఒక 4-5 నిమిషాలు పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని చిటికెడంత పసుపును వేసి కలిపేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బజ్జీలాగా డ్రాప్ చేయండి. పిండి పల్చగా ఉంటే బజ్జీలు అప్పంలా వస్తాయి. పిండి గట్టిగా ఉంటే ఇలా బజ్జీలు రౌండ్ షేప్లో వస్తాయి. కొందరికి అలా ఇష్టం ఉంటే పిండిని లిక్విడ్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. పిండి పల్చగా ఉంటే ఇలా అప్పం మాదిరిగా వస్తుందండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను యాడ్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా అంత టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బజ్జీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.